వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణ పల్లెలు రాజకీయ పోరాటానికి సిద్ధమవుతున్నాయి. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. పంచాయతీలు వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50% మించకుండా సిఫారసు చేసింది. ఆ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. ఈ నెల 24న హైకోర్టులో విచారణ జరగటానికి ముందే ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 24 లేదంటే 25న నగారా మోగించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీ అవుతోంది. ఒక్క నెలలో ప్రక్రియ మొత్తం పూర్తి చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. 3 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. ఓటర్ల జాబితా ముద్రణ, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు, ఇతర సామాగ్రి సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇంతవరకు బాగానే ఉన్న బీసీలకు పార్టీల పరంగా 42% రిజర్వేషన్లు ఎలా సాధ్యమవుతాయనేది ఆసక్తి రేపుతున్న అంశం. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగవు, రాజకీయ పార్టీలకు సంబంధం ఉండదు. కేంద్రం నిధులు మురిగిపోతాయి కాబట్టి పంచాయతీ ఎన్నికలు జరుపుతున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం స్థానిక సంస్థలపై ఎలాంటి వ్యూహంతో ఉంది? ఇదిలా ఉంటే ఈ కార్ రేసు కేసు తెరపైకి రావడం విమర్శలకు తావిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు కేసును తెరపైకి తెస్తారా? బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు కల్పించకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఈ పంచాయతీ ఎన్నికల చుట్టూ తిరుగుతున్న పలు అంశాలకు సంబంధించి మరింత విశ్లేషణని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. సాయి సుధా, గుడ్ మార్నింగ్. అంటే మీరు చెప్పినటువంటి ఇంట్రోలో ఒక చిన్న పాయింట్ ఒకసారి మనకు డిస్కస్ చేసుకోవాలి. బీసీలకు పార్టీల పరంగా 42% రిజర్వేషన్లు ఎట్లా సాధ్యం అవుతాయి అన్నదే ఆసక్తి రేపుతున్నటువంటి అంశం. అంటే దీంట్లో రిజర్వేషన్లు ఆల్రెడీ డెడికేషన్ కమిషన్ కొంత వర్క్ చేసి ఇవ్వడం జరిగింది, నివేదిక ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఫైనల్ గా ఏమైందంటే గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఓడిపోయిన వాళ్ళు కాదు అన్నదే దీంట్లో మనకు తెలిసి వచ్చేటువంటి అంశం. ఈవెన్ బీసీ సంఘాలు కూడా అవే మాట్లాడుతున్నాయి. సో మొత్తానికి ఒక 1 year నుంచి జరుగుతున్నటువంటి ఈ పంచాయతీ ఆఖరికి పంచాయతీ ఎన్నికల వరకు వచ్చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టులో పెండింగ్ లో ఉంది కాబట్టి అది ఎట్లా ఉండబోతోంది, హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామంటే హైకోర్టు తీర్పు ఏ రకంగా వస్తుందో మనందరికి తెలిసిన విషయమే. హైకోర్టు తీర్పు రావాలంటే అంతకంటే ముందు డిసెంబర్లో మొదటి వారంలో జరగబోయేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా స్థానిక సంస్థల రిజర్వేషన్లలో 42% రిజర్వేషన్లకు సంబంధించి అక్కడ చట్ట సవరణ జరగాలి, అక్కడ రాజ్యాంగ సవరణ జరగాలి. సో అప్పుడే పార్లమెంట్ లో గెలిచిన తర్వాత ఈ బిల్లు పాస్ అయితే ఆ తర్వాత రాష్ట్రపతి సంతకం చేస్తే ఈ బిల్లు చట్ట రూపంలోకి వస్తుంది. అప్పుడు రిజర్వేషన్ల అమలు అనేది సాధ్యమవుతా ఉంటుంది. సో ఇది పార్లమెంటరీ ప్రక్రియ ప్రకారం జరగాల్సినటువంటి అంశం. ఇందాక మీరు అన్నటువంటి దాంట్లో ఇంకొక పాయింట్ ఏంటంటే 3,000 కోట్ల రూపాయలు అంటే 15 ఫైనాన్స్ కమిషన్ ప్రకారం రావాల్సినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో 1,500 కోట్ల రూపాయలు అది 2 సంవత్సరాలకు రావాలి. అది దట్టు 3,000 కోట్ల రూపాయలు. ఆ నిధులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. సో ఇప్పుడు స్థానిక సంస్థల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిపితే కనుక ఖచ్చితంగా అమౌంట్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంతలో కొంత గ్రామ పంచాయతీ సమస్యలు కూడా సాల్వ్ అవుతాయి అనేది ప్రధానమైనటువంటి అంశం. మోర్ ఓవర్ ఇటు ప్రజాపాలన దినోత్సవాలు కూడా జరుపుకోబోతున్నారు December 10 వరకు. సో ఈ 10 తర్వాత, ఎందుకంటే ముందే షెడ్యూల్ అనౌన్స్ చేస్తే కనుక పండగ జరుపుకునేందుకు అవకాశం ఉంటుంది, ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి. సో ఈ ప్రజాపాలన దినోత్సవం తర్వాతనే December 10 సెలబ్రేషన్స్ తర్వాతనే ఎన్నికలకు పోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంట్లో December 10, 13, 16 తేదీలు లేదంటే 14, 11, 17 తేదీల కోసం 2 ప్రతిపాదనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ నెల 24న హైకోర్టులో విచారణ జరగబోతోంది బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ల అంశం పైన. సో అదే రోజు 25న కేబినెట్ సమావేశం కూడా జరగబోతోంది 25వ తారీఖు రోజు. సో ఇందులో ప్రధానమైనటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి అంశాలు ప్రధానంగా డిక్లేర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కేబినెట్ మీటింగ్ తర్వాత. సో ఓవరాల్ గా December 15 నుంచి 20 మధ్యలో ఎన్నికలు పూర్తయ్యేలాగా ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, మొత్తం 3 దశల్లో ఎన్నికలకు వెళ్లేటువంటి దిశగా ప్రభుత్వం అడుగులు చేస్తుంది. సో ఇవాళ తుది అంటే ఫైనల్ డెసిషన్ కూడా ఇవాళ మరి కాసేపట్లో చెప్పేటువంటి అవకాశం ఉంది ఈ రోజు సాయంత్రానికి. సో దీనికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్లతో కూడా మాట్లాడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. రైట్, ఇక ఇదే అంశం పైన మాట్లాడదాం. కరెస్పాండెంట్ స్వామి, పిసిఆర్ స్వామి వచ్చారు. యా, రాజుగౌడ్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆ తర్వాత ప్రేమ్ గాంధీ గారు, కార్తిక్ గారు కూడా ముగ్గురు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ క్వశ్చన్ అవర్. యా, కార్తిక్ గారు నమస్తే. నమస్తే సార్. ఎన్నికలకు సిద్ధమవుతున్నారా? 42% రిజర్వేషన్ల పరిస్థితి ఏమిటి?
సో దాటే 50% రిజర్వేషన్లు క్యాప్ ఉంది అక్కడ. సో మీ రిజర్వేషన్ ప్రకారం చూస్తే 69% వరకు కూడా వెళ్తుంది, 67-69%. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థలు కండక్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. హైకోర్టులో ఎట్లాంటి తీర్పు వస్తుందో చూసి దాన్ని బట్టి స్థానిక సంస్థలు నిర్ణయిస్తామంటూ ప్రభుత్వం చెప్తోంది. సో ఇక 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో చేతులు ఎత్తేసినట్టేనా రాష్ట్ర ప్రభుత్వం? పంచాయతీ ఎన్నికలకు అడుగులు వేస్తున్నట్టేనా? అండ్ బీసీ సంఘాలు ఒప్పుకుంటాయా పార్టీ పరంగా ఇస్తే? సార్, ఇప్పుడు ఉన్న పరిస్థితులలో గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేటివి చాలా ఎమర్జెన్సీగా, అంటే చాలా అర్జెంట్ గా జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు అంటే మంత్రి గారు ఏదైతే కేబినెట్ మీటింగ్ లో చెప్పినారో ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సినటువంటి నిధులు మనకు ల్యాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఇప్పుడు ఇమ్మీడియట్ గా సర్పంచ్ ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము. అయితే 42% అనేది కోర్టు ఇట్లాంటి డైరెక్షన్స్ ఇస్తుంది. దానిపైన కేబినెట్ లో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపైన కొంత టైం పడుతుంది. కానీ డెఫినెట్ గా బీసీలకు మంచి చేయాలి, బీసీల అభ్యున్నతి కోసము వీలైనంత వరకు మన శక్తికి మించినటువంటి సహాయం చేయాలి. వారికి ఇచ్చినటువంటి మాట ఏదైతే 42% ఉందో ఆ మాట నిలబెట్టుకోవడానికి డెఫినెట్ గా ప్రయత్నం చేయడానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రణాళికలు వేస్తుంది సార్. ఆ విషయంలో మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో బీసీ సంఘాలు ఒకటే అంటున్నారు, పార్టీ పరంగా ఇస్తాం అన్నది ప్రభుత్వం చెప్తోంది. మీరు వేస్తే భిక్ష మాకొద్దు, మాకు హక్కుగా రావాలి, చట్టపరంగా రిజర్వేషన్లు రావాలి, దానికోసం అఖిల పక్షాన్ని తీసుకొని మోడీ దగ్గరికి తీసుకెళ్ళండి, మేమంతా కూడా వస్తాం. మీరు ఆ పద్ధతి చేయకుండా, మీరు చేయాల్సిన కాడ ఫైట్ చేయకుండా బయటకు వచ్చి కొట్లాడుతున్నారు. సో ఇది పార్టీ పరంగా ఇచ్చేటువంటి భిక్ష మాకెందుకని బీసీ సంఘాలు మాట్లాడుతున్నాయి. సార్, నేను బీసీ సంఘాలకు కూడా ఒక విజ్ఞప్తి, అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఒక విజ్ఞప్తి ఏంది అంటే, పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో జరగాల్సి ఉంది కాబట్టి మాత్రమే జరుపుతున్నాము. స్థానిక సంస్థలు అయినటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేట్ ఇట్లాంటి ఎన్నికలు ఏవి కూడా ఇప్పుడు జరపట్లేదు. అవి 42% ఇచ్చి మీకు హక్కుగానే చేస్తాము. ఈ రోజు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదో భిక్ష వేయాలన్న ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు. దయచేసి అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పలు దశలుగా ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్, ఈ బీసీ డిస్కషన్ కోసం వారిని అపాయింట్మెంట్ అడిగితే వారు దానిపైన రెస్పాండ్ అవ్వట్లేదు. ఆర్ కృష్ణయ్య గారు అంటే బీసీలకు అతిపెద్ద ఉద్యమకారుడిగా, బీసీల ఉద్యమ నాయకుడిగా గుర్తింపు ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు బీజేపీలోనే ఎంపీగా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక కామెంట్ చేసింది. ఏంటి సార్, రాహుల్ గాంధీ గారు, నరేంద్ర మోడీ గారు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కలిసి కూర్చొని మాట్లాడుకుంటే ఛాయ్ తాగిన టైంలో ఈ సమస్య పరిష్కరించబడుతుందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఒక కామెంట్ చేసింది. ఆ కామెంట్ నేను సమర్థిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ డిస్కషన్ చేయడానికి సిద్ధంగా ఉంది, మీరు టైం ఇవ్వడానికి మాత్రం బీజేపీ పార్టీ సిద్ధంగా లేదు. బీజేపీ ఎంపీలకు లేఖలు రాయండి, రాసిన తర్వాత రాకపోతే కదా వాళ్ళని తప్పుగా పరిగణించాల్సింది. అఖిలపక్షంగా వెళ్ళాం, బీజేపీ ఎంపీలకు లేఖలు రాయాల్సిన అవసరం ఏం లేదు సార్. నేనేమంటున్నా, ఆర్ కృష్ణయ్య గారు బీజేపీ పార్టీలో ఎంపీగా ఉన్నారు, వారే స్వయాన ఉద్యమకారుడు, వారికి ఇంకొకరు వచ్చి విజ్ఞప్తి చేయాల్సిన అవసరం లేదు, వారే ఉద్యమ నాయకుడు కాబట్టి ఆయన ఉద్యమకారుడే. బీసీ సంఘాలకు ఆయన అధ్యక్షత వహిస్తున్నారు, బీసీ రాష్ట్ర సంఘాలకు. బట్ పాయింట్ ఏంటంటే, ఇది కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది కామారెడ్డి డిక్లరేషన్ లో. కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకొని బీజేపీ ఎంపీలు, బీసీ నాయకులు, రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు, ఈటల రాజేందర్ గాని, ధర్మపురి అరవింద్ గాని అందరినీ ఒకసారి పిలవండి, పిలిచి బీజేపీ ఎంపీలు అందరినీ పిలిచి అఖిలపక్షంగా మనం వెళ్దాం, బీసీ రిజర్వేషన్ల కోసం బీజేపీ ఎంపీలు కూడా మద్దతు ఇవ్వండి, మోడీ అపాయింట్మెంట్ తీసుకోండి అని ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకోవాలి కదా. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ కదా. అదే చెప్తున్నా సార్. నేనేమంటున్నా, అపాయింట్మెంట్ ఇప్పించండి అని చెప్పి ఈ రోజు కాదు, 2024 మార్చి నెలలోనే ఈ యొక్క డైరెక్ట్, అంటే ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి చేసిండ్రు. దానికి సంబంధించినటువంటి డేటాని ప్రధాన ప్రతిపక్ష నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారికి అందించమని రాష్ట్ర పార్టీకి సంబంధించిన అధ్యక్షులను కూడా గైడెన్స్ ఇచ్చిరు. కాబట్టి ఒక అపాయింట్మెంట్ ఇప్పించండి నరేంద్ర మోడీ గారి దగ్గర, ఒక అపాయింట్మెంట్ ఇప్పించండి. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పక్షాలు అపాయింట్మెంట్ అంశం కూడా మాట్లాడదాం. ఇంకో ప్రశ్న కార్తిక్ గారు, రేపొద్దున పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి డిసెంబర్ మొదటి వారంలో. సో దీంట్లో బీసీ సంఘాలు ఏం డిమాండ్ చేస్తున్నాయంటే, ఒక ప్రైవేట్ బిల్లు పెట్టండి, ప్రైవేట్ బిల్లుకు ప్రతిపక్ష ఎంపీల సంఖ్య సరిపోతుంది, సో ఈ బిల్లు పెట్టి మీరు మీ మద్దతును ప్రకటించండి బీసీల రిజర్వేషన్ల కోసం అన్నారు. సో ఇది మాత్రం దీనికి భారతీయ జనతా పార్టీతో కూడా సంబంధం లేదు,
ఎవరితో సంబంధం లేదు, ప్రతిపక్ష ఎంపీలు అంతా కలిస్తే ప్రైవేట్ బిల్ వచ్చేస్తుంది, అది పాస్ కూడా అయిపోతుంది. సార్, బిల్లు ఆ రకంగా ఏమైనా చర్యలు తీసుకోవచ్చా, అట్లా కొట్లాడతారా? యా, డెఫినెట్లీ సార్. ఈ విషయంలో మనమే ఐ న్యూసే వేదిక అయింది ఒకసారి. మీరే జర్నలిస్ట్, శేషు సార్ ఆ రోజు అనలిస్ట్ ఉన్నారు. అడ్జర్న్మెంట్ మోషన్ ఇవ్వడం ఒక మంచి పరిణామం అని చెప్పి ఆ రోజు శేషు సార్ కూడా ఈ విషయం మాట్లాడినారు. సో ఐ న్యూసే వేదిక అయింది. సో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అట్లాంటి ఒక ప్రయత్నం చేయడానికి ఎక్కడ కూడా వెనక్కి వెళ్ళదు. ఈ రోజు కూడా విజ్ఞప్తి ఏంటి అంటే, ఆ రోజు అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చినప్పుడు ఆ అడ్జర్న్మెంట్ మోషన్ ని స్పీకర్ గారు తిరస్కరించిండ్రు. కాబట్టి ఈసారి కూడా మళ్ళీ ప్రైవేట్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నం చేసినప్పుడు ఆ యొక్క ప్రయత్నం తిరస్కరించబడకుండా బీజేపీ పార్టీ, నేనేం వాళ్ళనేమి వాళ్ళ ఆరోపణ చేస్తలేను, నింద వేస్తలేను, సహకరించమని విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళు కూడా ఈ యొక్క చర్చ పార్లమెంట్ లో రావడానికి బీజేపీ పార్టీ యొక్క ఎంపీలు అట్లాగే ఆర్ కృష్ణయ్య గారి యొక్క ప్రాతినిధ్యం, సహకారం చాలా అవసరము. వాళ్ళందరూ కూడా మద్దతు ఇచ్చి. కార్తిక్ గారు, 1 సెకండ్. బీజేపీ ప్రేమ్ గాంధీ గారి దగ్గరికి వెళ్లే ముందు మా కరెస్పాండెంట్ స్వామి కూడా అందుబాటులో ఉన్నారు. స్వామి, కలెక్టర్లకు ఆదేశాలు పోయినాయి, దీనికి సంబంధించి 3 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తాం, అనుకూలంగా ఉన్నటువంటి ఆ ఏర్పాట్లు కూడా చూడమన్నారు. రిజర్వేషన్లు ఖరారు చేయడానికి కూడా డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా ఒక జాబితాను కూడా తయారు చేయడానికి ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు కూడా పోయినట్టుగా తెలుస్తుంది. బట్ పార్టీ పరంగా ఇస్తే మాకేం అవసరం, పార్టీ పరంగా మాకు హక్కుగా కావాలి, అవసరమైతే కోర్టు తీర్పు వచ్చే వరకు ఎన్నికలు వాయిదా వేయండి అని చెప్పేసి బీసీ సంఘాలు చెప్తున్నాయి. సో ఏం జరగబోతోంది? ఈ రోజు ఉన్నత స్థాయి సమావేశం కూడా జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎట్లా ఉండొచ్చు పరిణామాలు స్వామి? అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక లోకల్ బాడీలకు సంబంధించి తొలుత పంచాయతీ ఎలక్షన్స్ ఖచ్చితంగా కంప్లీట్ చేయాలనే ఆలోచనతో ఉంది. ఈ నెల 24వ తేదీన హైకోర్టులో దీనికి సంబంధించి మరోసారి విచారణ రాబోతున్న నేపథ్యంలో హైకోర్టుకు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయి వివరాలు అందజేయాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి కన్సెంట్ తీసుకొని ఏ రోజు ఎలక్షన్ పెట్టే అవకాశం ఉంది, ఎప్పటిలోగా ఈ ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారన్న అంశం సంబంధించి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ తరఫున వారి యొక్క అడ్వకేట్స్ ఒకవైపు హైకోర్టులో దాన్ని నివేదించే అవకాశం కనబడుతుంది. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికే మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా క్లారిటీ ఇచ్చారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎలక్షన్స్ కాకుండా పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా నిర్వహించేటువంటి పంచాయతీ ఎలక్షన్స్, సర్పంచ్, వార్డు మెంబర్ ఎలక్షన్స్ మేము కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఒకవైపు నిన్న మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకవైపు కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో స్పష్టంగా ప్రకటించారు. దీన్ని 3 దశల్లో ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నెల 24 నుంచి 26 తేదీల మధ్య ఏదో ఒక రోజు నోటిఫికేషన్ ఇస్తారనే ఒక చర్చ అయితే బలంగా వినబడుతుంది. నిన్ననే రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని ఒకవైపు రాష్ట్ర సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో డీజీపీ, సిఎస్తో పాటు వివిధ జిల్లా కలెక్టర్లతో పాటు అందరితో కూడా నిన్న ఒకవైపు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలక్షన్ సంబంధించిన ప్రిపరేషన్ లో ఇప్పటికే ఓటర్ లిస్టును పూర్తిగా సవరించి దాన్ని మరోవైపు ప్రకటించబోతున్నారు. ఆ తర్వాత వచ్చే నెలలో దాదాపుగా 2 తేదీలకు సంబంధించిన విషయంలో డిసెంబర్ 3వ వారంలో దీన్ని పూర్తి స్థాయిగా కంప్లీట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. డిసెంబర్ 1వ వారంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాలు 1 నుంచి 9 తేదీ తర్వాత కంప్లీట్ అవుతాయి. ఆ తర్వాత ఎలక్షన్స్ ప్రాసెస్ లోకి ముందుకు వెళ్లాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇక్కడ ప్రధానంగా బీసీ రిజర్వేషన్ అంశమే ప్రధాన అడ్డంకిగా ఉన్నది. దాన్ని కూడా ఒకవైపు ఇప్పటికే 50% రిజర్వేషన్ పరిమితి దాటొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి ఇందిరా సహాని కేసు మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మళ్ళీ ఆలోచనలో పడింది. ఆ 50% ఆలోచన బీసీలకు ఇప్పటికే ప్రకటించిన 42% రిజర్వేషన్ తగ్గించి 22-23% తగ్గించి మళ్ళీ మిగిలిన పార్టీ పరంగా ఏమైనా ఇస్తారా? ఎట్లా అనౌన్స్ చేయబోతున్నారు? అంటే ప్రభుత్వం కూడా ఇప్పుడు చెప్తున్నట్టు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 23% రిజర్వేషన్లు ఇప్పుడున్న వాటి ప్రకటించినటువంటి రిజర్వేషన్లు మళ్ళీ తగ్గించి వాటిని మిగతా వాటిని కూడా జనరల్లో చేస్తారా, జనరల్ అనే స్థానాలని పార్టీ పరంగా మేము టికెట్లు ఇచ్చే వారికి బీసీలకు మేము న్యాయం చేస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది. కానీ బీసీ సంఘాలు ఇప్పటికే మాకు ఇస్తానటువంటి 42% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అని చెప్పేసి కూడా వారు పట్టుబడుతూ ఉన్నారు. ఈ రోజు బీసీ సంఘాల జేఏసీ కూడా మరొకసారి సమావేశం అవుతుంది. ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం కోసం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఎస్సీ ఎస్టీలకు ఏదైతే 2011 జనాభా లెక్కల ప్రకారం మేము రిజర్వేషన్ అమలు చేస్తాము, బీసీలకు మొన్న తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి ఒకవైపు కులగణన ఆధారంగా నిర్వహిస్తామని చెప్పేసి అంటున్నారు. ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ ఏదైతే భూసాని వెంకటేశ్వర కమిషన్ ఏదైతే ఏర్పాటు చేశారో ఆ కమిషన్ ఇచ్చినటువంటి ఏదైతే సోషియో ఎంప్లాయీ ఎకనామిక్ పొలిటికల్ పార్టిసిపేషన్ కి సంబంధించినటువంటి డాటా ఉందో డాటా ఆధారంగానే ఈ రిజర్వేషన్లను మళ్ళీ ఖరారు చేసి ప్రకటించాల్సి ఉన్నది. తెలంగాణలో ఉన్నటువంటి 546 మండలాలు, 12,300 గ్రామ పంచాయతీల్లో
1,13,000 పైగా ఉన్నటువంటి వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లని ఖరారు చేయాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీ రిజర్వేషన్లను కూడా ఆర్డీఓ స్థాయిలో వాటిని ఖరారు చేస్తే ఒకవైపు వార్డు స్థాయి రిజర్వేషన్లను ఎంపీడీఓ పరిధిలో ఖరారు చేస్తారు. ఇప్పటికే ప్రకటించినటువంటి బీసీ రిజర్వేషన్లను కూడా 42% నుంచి 23% తగ్గించి మిగతా వాటిని జనరల్ గా ప్రకటిస్తారు. ఇప్పటికే ప్రకటించిన జనరల్ స్థానాల్లో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు. మరోవైపు మహిళలకు ఇచ్చేటువంటి 50% రిజర్వేషన్ ఇస్తే గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, ఓడిన వాళ్ళు కారు అన్నటువంటి ముద్ర తర్వాత వస్తుంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మిగతా పార్టీలు కూడా అదే కోణంలో టికెట్లు ఇస్తాయా అన్నది కూడా ఇంకా క్వశ్చన్ మార్కే అది. సో ఎట్లా ఉండొచ్చు పార్టీ అంటే ఇక్కడ ఈ గొడవలు కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ గెలిచిన ఓడిన పెద్దగా పార్టీ స్ట్రెంత్ మీద ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఉండదనేదే కనిపిస్తోంది. ఏదైనా కానీ అభ్యర్థి బేస్డ్ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. సో ఎట్లా చూడొచ్చు మరి మిగతా పార్టీలు బీసీ అభ్యర్థులకు ఇస్తారా? జనరల్ స్థానాలు పూర్తిగా ఖరారు చేస్తే కనుక డబ్బులు ఖర్చు పెట్టుకుని దండగా అయితే అన్నటువంటి అభిప్రాయంలో కూడా ఉంటారు కదా బీసీ నాయకులు. ఒకవేళ అగ్రవర్ణాలు మళ్ళీ అక్కడ పోటీలో దిగితే అంటే ఇక్కడ ప్రధానంగా జరిగే విషయం ఏంటంటే మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. మరోవైపు ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్, మిగతా వామపక్షాలు, మిగతా పార్టీలు ఏం చేస్తారని ఇప్పుడు చూడాల్సి ఉన్నది. ఒకవైపు ఇది పార్టీల గుర్తులకు సంబంధం లేకుండా జరిగే ఎలక్షన్స్ కాబట్టి ఇక్కడ ఎవరికి ఇచ్చారు, ఎవరు ఇవ్వలేదని కూడా చెప్పడానికి కూడా స్పష్టంగా వీలు పడదు. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ అయితేనేమో పార్టీ బీ ఫామ్లు ఇస్తుంది కాబట్టి పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారు కాబట్టి ఏ పార్టీ ఎవరికి ఇచ్చింది, ఎవరికి ఎంత ఇచ్చింది అనేది కూడా లెక్క తేలుతుంది. కానీ ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ కి, వార్డు మెంబర్ ఎలక్షన్స్ కి ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు కాబట్టి ఇది అది అంత ఈజీగా చర్చకు వచ్చే అవకాశం ఉండదు. ఖచ్చితంగా పార్టీలు బ్యాక్ ఎండ్ నుండి పనిచేస్తే తప్ప వారికి మద్దతు ఇస్తాయి తప్ప ఒకవైపు వారు ఇక్కడ కూడా నేరుగా బీఫామ్ ఇవ్వవు కాబట్టి ఇది కొంత ఇక్కడ ఇబ్బందికర పరిణామమే. దీంతో ఇలాంటి ఇష్యూలోనే రాజకీయంగా కొంత మాకు ఇబ్బందికరంగా ఉండదని తెలుసుకున్న తర్వాతనే కాంగ్రెస్ ఈ వైపు ఆ స్టెప్ వేసింది. ఒకవైపు కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా రాబట్టుకోవడం కోసం దీన్ని ఒక ఎత్తుగడగా వినియోగించుకుంటుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ప్రేమ్ గాంధీ గారు, రాజుగౌడ్ గారు. సో ప్రేమ్ గాంధీ గారు ఏం చెప్తున్నారు? బీజేపీ చేతిలోనే ఉంది. సో మీరు ఇనిషియేట్ తీసుకుంటే అయ్యేటువంటి రిజర్వేషన్లే గ్రామ పంచాయతీ ఎన్నికలకు మాత్రం పోతుంది. వాయిస్ వినిపిస్తుందా ప్రేమ్ గాంధీ గారు? ఇస్ ఇట్ ఓకే? పీసీఆర్ నా వాయిస్ పోతుందా? ప్రేమ్ గాంధీ గారు వినిపిస్తుందా? యా, రాజు గారు వినిపిస్తుందా? పీసీఆర్ వాయిస్ రావట్లేదు. రాజు గారి సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టు. పీసీఆర్ ప్లీజ్ చెక్. సో మొత్తానికి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చేది డిసెంబర్ 3వ వారంలో మోస్ట్లీ ఎన్నికలు జరిపేటువంటి అవకాశం ఉంది. 50% రిజర్వేషన్లతోటి ప్రభుత్వం సిద్ధమవుతోంది. సో 24న హైకోర్టులో విచారణ జరగబోతోంది. 25, 26 తేదీల్లో షెడ్యూల్ వెలువడేటువంటి అవకాశం ఉంది. మరోవర్ 25న కేబినెట్ సమావేశం కూడా జరగబోతోంది. సో ఈ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. బట్ ఈ లోపే రిజర్వేషన్లు ఖరారు చేసే విధంగా ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికే కలెక్టర్లతో ఎన్నికల సంఘం కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. మోస్ట్లీ 22, 23 తేదీల్లో రిజర్వేషన్లు ఖరారు అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఈ రోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లో రిజర్వేషన్ల ఖరారు అనేది బయటికి రాబోతోంది. ఇప్పటికే బీసీ సంఘాలు మొత్తం కూడా మాకు హక్కుగా రావాలి, భిక్షగా మాకు అవసరం లేదు, కోర్టు తీర్పు వచ్చే వరకు వాయిదా వేయండి ఎన్నికలంటూ కూడా బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతున్నారు. ప్రేమ్ గాంధీ గారు. సార్ నమస్కారం. ప్రేమ్ గాంధీ గారు నమస్తే. కేంద్రం చేతిలోనే ఉంది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కలిస్తే చాయ్ తాగినంత సేపట్లో రిజర్వేషన్లు ఖరారు అయితే, సో కేంద్రం ఇనిషియేట్ తీసుకుంటే ఇంత పెద్ద కష్టపడాల్సినటువంటి అవసరమే లేదు. మోరోవర్ పార్లమెంట్ ఎన్నికలు, పార్లమెంట్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. ఇందులో కాంగ్రెస్ పాత్ర ఎంత ఉంటుందో భారతీయ జనతా పార్టీ నుంచి తెలంగాణ ఎంపీల పాత్ర కూడా అంతే ఉంటుంది. ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉండి బీసీల పక్షాన ఉండాలనేటువంటి ప్రయత్నం ఉంటే వాళ్ళు విధానం పూర్తిగా మొన్నటిదాకా బీహార్ లో ఓట్ చోరీ అని చెప్పి దాని విషయం మీద అసెంబ్లీ బైకాట్ చేసి, పార్లమెంట్ బైకాట్ చేసి వాళ్ళ ఎంపీలంతా కూడా ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ ఎంపీలు మన బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదు? బీసీల ప్రస్తావన ఎందుకు తీసుకురాలే? బీసీల ప్రస్తావన ఎందుకు ఇచ్చేస్తలేరు? అంటే వాళ్ళు అవసరానికి ఆడుతున్న ఆట తప్ప ఇంకోటి ఏమి లేదు. నిజంగా ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికల్లో వాళ్ళు ఏదో మేము పార్టీ పరంగా ఇస్తాము, మేము ఇచ్చేస్తామని అంటే అది ఏమాత్రం ఉపయోగపడేటువంటి అంశం లేదు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడ కూడా పార్టీకి సంబంధించినటువంటి సింబల్ ఉండదు. అది వ్యక్తిగతంగా వ్యక్తి మీద ఆధారపడి ఉంటది. ఆ సింబల్ ఉంటది. ఆ ఎట్టి పరిస్థితుల్లో వీరు స్పష్టంగా బీసీలకు మేము రిజర్వేషన్ కల్పించడం అనేటువంటి వాతావరణాన్ని చూపించలేరు. కావాలని బీసీని మభ్య పెడతా ఉన్నారు. వీళ్ళకి అన్ని తెలుసు, చట్టపరమైనటువంటి లొసుగులు తెలుసు, ఉన్నటువంటి విషయాలు తెలుసు, ఇందిరా సహాని కేసులో సంబంధించినటువంటి వివరాలు తెలుసు. రేపు 24వ తేదీన హైకోర్టుల విచారణ ఉన్నా గానీ మళ్ళీ 25వ తేదీన వెంటనే క్యాబినెట్ అంటున్నారు, దాని మీద ఏదో విచారణ అంటున్నారు. అరే ప్రభుత్వం ఏం చేస్తా ఉంది?
ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం సంబంధించినటువంటి న్యాయవాదులు ఎవరున్నారు, వారు ఏం చేస్తున్నారు అనేటువంటి పూర్తి స్థాయి విచారణ లేదు. ఇష్టానుసారంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కావాలని బీసీలని మభ్య పెడుతున్నారు, మోసం చేస్తున్నారు. ఈ బీసీలో కూడా చీలికలు తీసుకొచ్చారు. ప్రభుత్వ అనుకూలంగా మాట్లాడేటువంటి బీసీలు కొంతమంది ఉంటే, ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వ్యక్తుల్ని కొంతమందిని తయారు చేసి వాళ్ళు అనగానే వీళ్ళు ఇది చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజంగా మీరు పూర్తి స్థాయిలో విశ్లేషిస్తే బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. మొన్న బీహార్ ఎన్నికల్లో ఓట్ చోరీ అని అంగమ చేశారు. అది అక్కడ పాచికలు పారలేదు. ఇక్కడ మళ్ళా కొత్త అంశం ఇక దీని గురించి మాట్లాడరు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బీసీ అంశం, బీసీ గురించి ఏదో మాట్లాడతారు. అక్కడ ఉన్నప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉండే కదా, అక్కడ మాట్లాడలేదు కదా. ఇప్పుడు స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికలు మీరు అన్నట్టు ప్రేమ్ గాంధీ గారు, పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి, అన్డౌటెడ్లీ జరుగుతాయి. ఇందాక ప్రేమ్ గా మన కార్తిక్ గారు అన్నట్టు ఇప్పుడు ఏదో ఎమర్జెన్సీలో మేము పెడుతున్నాం అంటే ఇప్పుడే ఎమర్జెన్సీ కాదు, పంచాయతీ గత 2-3 సంవత్సరాల నుంచి ఎమర్జెన్సీ. పంచాయతీ నిధులు ఆగిపోయి ఎక్కడిదక్కడనే పడకేసినటువంటి పరిస్థితి గ్రామ పంచాయతీ వ్యవస్థ మొత్తం. సో ఇప్పుడే ఎమర్జెన్సీ ఏమి లేదు. సో ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చేటువంటి బడ్జెట్ ఆగిపోయిన మాట వాస్తవం. ఆ బడ్జెట్ ఎన్నికలు అయితేనే వస్తుంది అన్నది కూడా జగమెరిగినటువంటి సత్యం. ఎటు వచ్చి స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితి ఏమిటి, అందులో రిజర్వేషన్లు వస్తాయా రావా, సో ఇది ఏం జరగబోతుందో కూడా అందరికి తెలుసు. ఇందాక మీరు అన్నట్టు అన్ని తెలుసు, అందరికి తెలిసే జరుగుతోంది. ఒక హంపక్ ఏదో జరుగుతోంది, జరగాల్సిన ప్రొసీజర్ జరగట్లేదు, ఏదో ప్రొసీజర్ ల్యాబ్స్ అంటారు కదా, అట్లనే జరుగుతోంది. బట్ దీంట్లో బీజేపీ పాత్ర లేదా, బీజేపీ ఇనిషియేషన్ లేదా, ఇది కామారెడ్డి డిక్లరేషన్ వాళ్ళు ఇచ్చుకున్నారు కాబట్టి వాళ్ళే చేసుకోవాలి అని వాళ్ళకు వదిలేశారా? బీజేపీ ఫైట్ ఏం కనిపించట్లేదు ఏంటి అంటే ఏం చెప్తారు? సరే, ఇప్పుడు దేశవ్యాప్తంగా బీసీల పక్షాన మాట్లాడుతుంది మొట్టమొదటి నరేంద్ర మోడీ గారే. బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. బీసీకి సంబంధించినటువంటి అంశాల్లో క్లియర్ గా భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఏర్పాటు చేస్తే బాగుండేదేమో. తప్పకుండా సరే. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, బీసీలకు ఏదైనా న్యాయం జరుగుతుంటే భారతీయ జనతా పార్టీ తప్ప కాంగ్రెస్ పార్టీ వల్ల జరిగేటువంటి ప్రసక్తి ఎక్కడ లేదు. మేము క్లియర్ గా చెప్పడం జరిగింది. సెన్సెక్స్ 26లో మొదటి దశ, 27లో రెండో దశ సెన్సెక్స్ పూర్తి చేసిన తర్వాత బీసీల వాటా పూర్తి నిజమైనటువంటి బీసీల వాటా తేల్చే ప్రయత్నం దేశవ్యాప్తంగా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిధి వేరు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిధి. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఉంది. అనేక రాష్ట్రాలలో బీసీలకు సంబంధించినటువంటి కుల గణాంకాలన్నీ కూడా చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందు సెన్సెక్స్ కంప్లీట్ చేసిన తర్వాత బీసీల వాటా తేల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశం వేరు సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంశం వేరు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వల్లనే బీసీలకు న్యాయం జరుగుతుంది. అట్లా ఏమాత్రం లేదు. పార్టీ ప్రేమ్ గాంధీ గారు 1 సెకండ్. రాజు గారు, సో ఇప్పుడు అందరూ ఒకతాటిపైకి వచ్చేటువంటి పరిస్థితి వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ పరంగా టికెట్లు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ గానీ భారతీయ జనతా పార్టీ గానీ రియాక్షన్స్ ఎట్లా ఉండొచ్చు? సో ఎన్నికలు జరుగుతున్నాయి, పంచాయతీ ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయని తెలుసు. ఆఖరికి పంచాయతీ ఎన్నికల వైపు మొగ్గు చూపుతారని కూడా తెలుసు. గత నుంచి నేను చాలా సందర్భాల్లో చాలా డిబేట్లలో కూడా ఇదే అంశాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు స్థానిక సంస్థల పరిస్థితి ఏమిటి, జరిగే అవకాశం ఉందా? అందరికి నమస్కారాలండి. నమస్తే అందరికి నమస్కారాలండి. నమస్తే. మొదటిగా 42% బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ చేసిన పార్టీ ఏదో తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. ఆ ఒక్క డిక్లరేషన్ లో 21 అంశాలతోటి బీసీలకు, దాంట్లో ఉన్న ఉపకులాలకు, అన్ని కులాలకు న్యాయం జరిగే విధంగా బీసీ డిక్లరేషన్ చేసిపోయిన నాయకులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు వీళ్ళందరూ కూడా చేసిపోయారు. ప్రజలు నమ్మి ఓటేసి వాళ్ళకి అధికారం ఇచ్చారు. మరి ఈరోజు తీరా చూస్తే మేము పార్టీ పరంగా ఇస్తాము, మేము పార్టీ పరంగా బిచ్చం ఇస్తాము, మేము పార్టీ పరంగా ఇస్తే మీరు ఓడనన్న ఓడండి, సావనన్న సావండి అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఒక ఆలోచన ఉన్నది. మాకు ఒకవేళ మీ కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ చిత్తశుద్ధి ఉంటే బీసీలపై, మీరు దాన్ని చట్టబద్ధత కలిగించి మీరు మాకు రిజర్వేషన్ ఇస్తే దానికి మేము అంగీకరిస్తాం తప్ప, మీరు ఈ గోల్మాల్ మాటలు చెప్పి మరొక్కసారి బీసీ బిడ్డలకు మాయం చేసే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. ఒకటి, ఈ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే 51లో నెహ్రూ గారు ఈ బీసీ బిల్లు పక్కకు పెట్టిండారు కులగణన జరిగినప్పుడు. మరి తర్వాత ఆయన కూతురు ఎవరైతే ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ఆ రోజు మొరార్జీ దేశాయి బిపి మండల్ కమిషన్ వేసి బీసీలకు 27% ఇవ్వాలంటే ఆ 10 సంవత్సరాలు దాచిపెట్టిన ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం మీరు అన్నట్టు ఇంకో పాయింట్ రాజు గారు, అసలు లెక్కేంతో కూడా బయటికి రాలేదు. అన్ని లెక్కలు బయటకు వచ్చాయి కానీ బీసీల లెక్కేంతో కూడా బయటికి రాలేదు. మిగిలిందే బీసీ. 1931లో ఏదైతే జరిగిన కులగణన గాని జాతి కులగణన ప్రకారము మనకు 89లో విపి సింగ్ గారి ప్రభుత్వం ఆ రోజు మనకు బీసీ మండల్ కమిషన్ ని అమలు చేస్తున్నట్టు
లెటర్ అమెండ్మెంట్ చేసిన సంగతి మనకు తెలుసు. కానీ ఆ రోజు వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు? ఆ రోజు బీపీ మండల్ కు వ్యతిరేకంగా కమండల్ యాత్ర తీసిన వాళ్ళు ఎవరో ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలుసు. ఆ రోజు ఇదే దువాని గారు బీసీలందరూ ఒక్కొక్కైతేనే ఉద్దేశంతో రామ జన్మభూమి యాత్ర తీసి మొత్తం బీసీలంతా కూడా విడగొట్టే ప్రయత్నం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. మరి బీజేపీ పార్టీ చిత్తశుద్ధి ఉందా? ఈ రోజు ఈడబ్ల్యూఎస్ ఎవరిని అడిగిపెట్టినాం? ఈడబ్ల్యూఎస్ ద్వారా బీసీలకు ఎంత నష్టమవుతుందో ఒకసారి అందరూ ఆలోచన చేసుకున్నాలి. బీసీ సోదరులు ఎవరైతే బీజేపీ పార్టీలు ఉన్నారో ఈడబ్ల్యూఎస్ పెట్టి ఈ రోజు మా పిల్లలకు ఎన్నైతే రావాలనో అన్నిటికీ గండి కొట్టే విధంగా ఈరోజు ఈడబ్ల్యూఎస్ తెచ్చిన సంగతి మనందరికీ తెలుసు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ రెండు పార్టీలు దొందే. వీళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి మాకు అడిగి చెప్పి మోడీకి అడిగి డిక్లేర్ చేసిందా అండి 42% రిజర్వేషన్. ఈరోజు మళ్ళా మాకు మోడీ తెప్పి తీసుకుపోవాలట. ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలకు కానీ కాంగ్రెస్ ఎంపీలకు కానీ అంటే ఆయన అడిగి డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు, కానీ డిక్లరేషన్ చేసిన తర్వాత ఒప్పించుకునేటువంటి పరిస్థితులు ఉండాలి. సో అక్సెప్టెన్స్ రావాలి, అది పార్లమెంట్ ప్రకారంగా రావాల్సినటువంటి రిజర్వేషన్లు మాత్రమే. మరి రాంది ఎందుకు మాకు మోసం చేసిండ్రు? ఈ రోజు 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. పోయిన నరేంద్ర మోడీ ఆఫీస్ నుంచి చూసి రాజీనామా పడేసి రండి, ఎట్లా రాదో చూద్దాం బీసీలకు రిజర్వేషన్. చూద్దాం. అంటే రాజుగౌడ్ గారు మీరు అన్నట్టు మీ మాట ఒక రెవల్యూషన్ గా మారుతుందా? మీ మాట ఒక ఉద్యమ రూపం దాలుస్తుందా? చూడాలి. ఎందుకంటే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, ఈ ప్రభుత్వాల చేతిలో ఉద్యమకారులు కూడా రేపు ఎల్లుండి మేము బంధకాలు ఇస్తాం అన్నోళ్ళు కూడా 10 రోజుల తర్వాత బంధకాలు ఇచ్చినటువంటి పరిస్థితుల్లోకి బీసీ సంఘాలు కూడా పోతున్నాయి. సో ఎక్కడేసిన గోంగడ అక్కడే ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు బీసీ సంఘాలు లేవడాలు, కోట్ల ముందుకెళ్లి మేము బంధకాలు ఇస్తాం, అగ్నిగుండం చేస్తాం అని అంటారు. మళ్ళీ 10 రోజులు గ్యాప్ తీసుకుంటారు. ఈ లోపు ఆ వేడంతా చల్లారిపోతుంది. ఎనివే బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి బీసీ సంఘాల రియాక్షన్ ఇది ఇప్పటి నుంచి జరిగే. నన్ను అడిగితే రాజుగౌడ్ గారు, నన్ను అడిగితే ఇది ఒక ఉద్యమకారుడి మీద బేస్ అయింది కాదు, ఉద్యమ నాయకుడి మీద బేస్ అయింది కాదు, ఉద్యమకారుల మీద బేస్ అయింది. సో అందరూ సంఘటితంగా ఉంటే ఉద్యమ నాయకులు కూడా లైన్ లోకి వస్తారు. నాయకత్వం సరిగ్గా ఉంటేనే బీసీ రిజర్వేషన్లు వస్తాయని నా ఉద్దేశం, ప్రభుత్వాలది కూడా కాదు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్ గాంధీ గారు, అట్లాగే రాజుగౌడ్ గారు, కార్తిక్ గారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.